ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. అయితే వనజక్క, మనకి బ్యూటీ చాలా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ హెల్త్ ఇంపార్టెంట్, తర్వాత మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఇచ్చేది బ్యూటీకే కదా. అయితే ఈ బ్యూటీలో భాగంగా ప్రతి ఒక్కరు చూడగానే మనకి కనిపించేది ముఖం కదా. ముఖం, ఈ జా లైన్, ఫేస్ ఎప్పుడు ఫ్యాట్ ఉండకుండా చూడగానే లుక్ చాలా బాగుండాలని అందరం అనుకుంటాం. సో అలా అవ్వడం కోసం మంచి మంచి టిప్స్ చాలా ఉన్నాయి, ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటితో పాటుగా దీంట్లో భాగంగానే ఆయిల్ పుల్లింగ్ కూడా చాలా మంచిది అంటారు కదా. అయితే ఆయిల్ పుల్లింగ్ ఎలా చేయాలి, ఏం చేయాలి, సో అది చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి, ఏ నూనెతో చేయడం మంచిది, ఇవన్నీ కూడా చాలా మందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. సో దానికి సంబంధించి ఫేస్ గ్లోగా యంగ్ లుకింగ్గా ఉండడం కోసం ఒక మంచి చిట్కాలు ఇవ్వడాక. డెఫినెట్గా ఆయిల్ పుల్లింగ్ కొన్ని వేల సంవత్సరాల నుంచి మన అంటే ఆయుర్వేదాలో మెన్షన్ చేసే ఉంది. కొన్ని వేల సంవత్సరాలు ఎప్పుడు రాజుల కాలం నుంచి, ఏ కాలం నుంచో ఆయిల్ పుల్లింగ్ చేస్తూనే ఉన్నామన్నమాట. సో ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్స్, ఇప్పుడు అన్న బ్యూటీ ఇంపార్టెంట్ అని, బ్యూటీ డెఫినెట్గా అంటే అందంగా కనపడాలి అని అందరు కోరుకునేదే. కాకపోతే ఈ ఆయిల్ పుల్లింగ్ ఏదైతే ఉందో ఇది బాహ్య సౌందర్యం కంటే కూడా లోపల మనకున్న ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నిటినీ ఫస్ట్ మనకి మెయిన్గా ఆరోగ్యం బాగోలేనప్పుడు చిన్న చిన్న సిగ్నల్స్ ఉంటాయి అన్నమాట మనకి. అంటే కాస్త స్కిన్ డ్రై అయిపోవడం దగ్గర నుంచి, నోట్లో నుంచి దుర్వాసన రావడం దగ్గర నుంచి, పుప్పి పళ్ళు రావడం, ఇట్లా అన్ని రకరకాల ఇవి మనకి ఇండికేషన్స్ అనమాట. సో మన ఒంట్లో మెయిన్ పార్ట్ అన్ని కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ ఎంత ఇంపార్టెంట్. నోటి నుంచి కూడా ఏంటంటే మన పళ్ళు, దంతాల యొక్క ఆరోగ్యం కానీ, మన ఓరల్ హెల్త్ అంటాం, ఓకే, ఓరల్ మౌత్ కేర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అందుకని ఏంటంటే అప్పటి నుంచే మనకి, ఇప్పుడైతే టూత్పేస్ట్ అవన్నీ వచ్చినాయి, కానీ అప్పట్లో టూత్పేస్ట్ అంత ఏమీ లేదనమాట. అయితే పళ్ళు ఎలాగా వేప పుల్లతోటే తోముకునేవాళ్ళు. వేప పుల్ల లేకపోతే పిడకలు, ఆవు పిడకలు కాల్చేసి ఆ కచ్చికతో వస్తుంది బూడిద ఆ కచ్చికతో చక్కగా అలా తోమేసి, అండ్ చాలా తెల్లగా ఉండేవి పళ్ళు. అదంటే న్యాచురల్ కదా, ఆవు పేడ కాల్చేసిన తర్వాత వచ్చే పిడకలతో వచ్చే బూడిదతోటి. ఇప్పుడు తిన్నారా అది? నేను చిన్నప్పుడు చాలా తినేదాన్ని. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు చిన్నప్పుడు ఆ కచ్చిక ఉండేదన్నమాట. పళ్ళు తోముకుంటా కచ్చిక ఉంది కదా తోముకో అనేవాళ్ళు. దాని తర్వాత ఆ పందెం పుల్ల అంటాం, అయితే ఆ పుల్ల తీసి దాన్నే రెండుగా చీలేసి అదే టంగ్ క్లీనర్ మనకి. సో ఎంత ఆరోగ్యమో అసలు కదా. ఇప్పుడైతే మనకి టూత్ పేస్ట్లు అవన్నీ వచ్చినాయి. బట్ ఓకే, మనం ఆయిల్ పుల్లింగ్ గురించి మాట్లాడుకున్నాం. సో బేసిక్గా మనము భోజనము చేసి మనం నోట్లో నవిలి మింగి ఇవన్నీ ప్రాసెస్లో ఏంటంటే మన నోరు చాలా పెద్ద పని చేస్తూ ఉంటుంది, మనం తిన్నది అరగడానికి. అందుకే ఎంతసేపు నవ్వులితే అంత బాగా డైజెషన్ అవుతుంది ఇవన్నీ అంటూ ఉంటాం కదా. ఆ నోటిని మనము హైజీన్గా ఉంచుకోవడం, ఆరోగ్యంగా ఉంచుకోవడం. ఓకే, నార్మల్గా మనం చూస్తే మనం నవ్వినప్పుడు మంచి దంతాలు బాగా తెల్లగా ఉంటాయి, కొంతమందికి గార పట్టేసిన పళ్ళు ఉంటాయి పచ్చగా, లేకపోతే కొంతమంది బ్రౌన్ కలర్ టీత్ ఉంటాయి. ఇలా రకరకాల పళ్ళల్లో రకరకాల రంగులు ఉంటాయి. దాని తర్వాత కొంతమందికి నోరు చాలా డిస్టెన్స్ నుంచి మాట్లాడుతున్నా ఒకలాంటి దుర్వాసన వచ్చేస్తూ ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే నోట్లో నుంచి మన ఎప్పుడైతే ఓవరాల్ హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో ఓవరాల్గా హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్గా బాగుంటుంది అనమాట. సో మన నాలుక మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్కి కనెక్ట్ అయి ఉంటుంది. అది కూడా మనం ఇంతకుముందు ఒకసారి ఇలాంటి టాపిక్లోనే మాట్లాడుకున్నాం. కాబట్టి మనం ఏంటంటే మన బాడీలో ఉన్న చెడు టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవాలి అన్నప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ పని, ఉదయం లేవగానే ఫస్ట్ మొదలయ్యేది ఆయిల్ పుల్లింగ్ తోటి అనమాట. ఓకే, అయితే దీనికి పేర్లు కూడా ఉన్నాయన్నమాట. గండూష, కవల అంటాం అనమాట. 2 రకాల ఆయిల్ పుల్లింగ్స్ ఉంటాయి, గండూష ఒకటి, కవల ఒకటి. సో మనం ఈ రెండింటి గురించి మాట్లాడుకున్నాం. గండూష అంటే ఏంటంటే మనము నోటి నిండా ఆయిల్ పోసుకోవడం, అంటే ఫుల్గా అనమాట నింపేసుకోవడం. ఆ నింపేసుకునే ప్రాసెస్లో ఏమవుతుందంటే నీ నోట్లో ఉన్న ఏదైతే ఆయిల్ ఏదైతే ఉందో, నూనె ఏదైతే ఉందో దాన్ని ఇంకా నువ్వు పుక్కలించలేవు, కదపలేవు, కానీ జస్ట్ అది హోల్డ్ చేసి పెట్టుకోవడమే అనమాట. అది ఒక ప్రొసీజర్. దానివల్ల కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, మన ఒంట్లో ఉన్న టాక్సిన్స్ అవి పోవడము. ఈ గండూష అన్నది మైగ్రేన్స్ ఉన్న, సైనసైటిసెస్ ఉన్న, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి
బాగా పనిచేసేది గండూష ఫుల్గా పెట్టేసుకో. ఇది హెల్త్ పరంగా. ఎవరికైతే డబల్ చిన్ వచ్చేస్తూ ఉంటుంది, ప్లస్ ఈ జా లైన్ బాగా పెద్దగా అంటే జా లైన్ కనపడాలనుకుంటూ ఉంటారు కదా, మంచిగా చక్కగా ఇట్లా ఉన్న వాళ్ళు కూడా ఈ గండూష అన్న ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు. కానీ మన మేజర్ ఫోకస్ హెల్త్ ఇష్యూ మీద పెట్టుకుందాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, హెల్త్ మీదనే పెడదాం ఫస్ట్, తర్వాత చూద్దాం మన జా లైన్ ఎంత బాగుండాలి. సో ఫేస్ ఫ్యాట్ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఈ గండూష చేయొచ్చు. అయితే దీన్ని ఎక్కువసేపు మనం నోట్లో ఉంచుకోలేము. ఓకే, కొంతసేపటికి ఇదంతా పెయిన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో సైనసైటిస్ ఇంకేం మనం అటు ఇటు కదపడానికి కూడా ఉండదు, జస్ట్ అట్లా ఆయిల్ పోసుకొని ఉండాలి. అవును అవును. దాని తర్వాత ఆయిల్ని ఒక మేబీ ఒక మ్యాక్సిమం 1 minute ఉంచగలుగుతాం. ఆటోమేటిక్గా హోల్డ్ చేయలేము మనం, అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి అది తర్వాత వెళ్ళి ఊసేయండి. సో నేను చెప్పిన ఈ 2 ప్రాసెస్ గండూష కావాలా ఏది చేసినా ఆయిల్ యూస్ చేసినప్పుడు మాత్రం ఆ ఆయిల్ని కాస్త ఎక్కడైనా మట్టిలో గట్ట ఊసేయడానికి చూడండి. ఇంట్లో షింక్లో అంత ఊయవద్దు, ఎందుకంటే ఎవరైనా జారుతారు, నడుస్తారు, లేకపోతే వాటర్ బాత్రూమ్స్లో ఏమవుతుంటే బ్లాకేజెస్ అయిపోతుంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. కావాలా అంటే ఏంటంటే కొంచెం క్వాంటిటీలో నూనె, అది కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇంకా రకరకాల ఏమైనా యూస్ చేయొచ్చు. కొబ్బరి నూనె నువ్వుల నూనె ఈ 2 బెనిఫిషియల్ అంటారు కదా, లేదు అవసరం లేదు. ఈ 2 కొబ్బరి నూనె ఎడిబుల్ అంటే మనం వంటకి వాడే కొబ్బరి నూనె, చక్కగా గానుగా నువ్వుల నూనె, ఈ 2 నోట్లో వేసుకొని ఒక 2 చెంచాలు వేసుకొని అది నోట్లో పుక్కలిస్తూ ఉంటే ఏమవుతుందంటే కాసేపటికి అది 15 నుంచి 20 నిమిషాలు ఉంచుకోవచ్చు. అది ఆ ఉంచే ప్రాసెస్లో ఏమవుతుందంటే అది లోపల మన నోట్లో ఉన్న ఏదైతే లాలాజలం ఉంటుందో అది యాడ్ అయ్యి అది పెరుగుతూ ఉంటుంది అనమాట, ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. ఫుల్ లెంత్ అది అయ్యే వరకు అది నోట్లో అట్లా పుక్కలిస్తున్నప్పుడు ఏమవుతుంది, అట్లా పుక్కలించినప్పుడు మన బాడీలో ఉన్న టాక్సిన్స్ చెడు ఏదైతే పేరుకుపోయి ఉంటుందో అదంతా వచ్చేస్తుంది నోట్కి. వచ్చేసిన తర్వాత ఈ పళ్ళ సందుల్లో ఉన్న చెదారం కానీ పుచ్చిపళ్ళు వచ్చే ఇండికేషన్స్ ఏమైనా ఉన్నా కానీ అన్నిటికీ ఒకటే ఒక ఆన్సర్ కావాలా అన్న ప్రొసీజర్ అనమాట. సో కాస్త నూనె నోట్లో వేసుకొని 20 నిమిషాలు పుక్కలిస్తూ ఉండండి. సో ఇది చేసేటప్పుడు మనకి ఈ మధ్య టైం కన్స్ట్రెయింట్స్ వల్ల వేరే ప్యారలల్గా ఏదైనా కూర్చొని చేసే చిన్న పనులు ఏమైనా చేసుకోవచ్చు. కానీ టైం ఉన్న రోజు మాత్రము ఒక దగ్గర రిలాక్స్డ్గా కూర్చొని ఈ ప్రొసీజర్స్ చేయండి. ఇలా ఆయిల్ పుల్లింగ్ చేసేసిన తర్వాత ఈ ఆయిల్ కూడా ఊసేసిన తర్వాత దాని తర్వాత కాస్త గోరువెచ్చని నీళ్ళతోటి నోరు మళ్ళీ పుక్కలించుకొని అప్పుడు బ్రష్ చేసుకోవడము, ఈ పళ్ళలో ఏమైనా ఉంటా అవన్నీ క్లీన్ చేసుకోవడము, ఇది ఒక ప్రొసీజర్ అనమాట. సో ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే బేసిక్గా ఒక అట్లీస్ట్ 6 weeks కంటిన్యూ చేయండి. ఇలా ఎవరికైతే నోట్లోంచి దుర్వాసన బాగా వస్తుందో, ఎవరికైతే పళ్ళు గారలు పట్టేసినట్టు, క్యావిటీస్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే క్యావిటీస్ ఎందుకు వస్తాయి, మనం ఈ క్లీనింగ్ ప్రొసీజర్ లేనప్పుడు ఎక్కువగా క్యావిటీస్ ఉంటాయి. అందుకని ఏంటంటే మనము భోజనం చేసిన ప్రతి మీల్ ఏదైనా తినను, కాఫీ తాగినా టీ తాగినా బ్రేక్ఫాస్ట్ చేసినా పళ్ళు తిన్నా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వెంటనే అట్లీస్ట్ ఒక 5 seconds మనము నోరు పుక్కలించుకొని ఊసేయడం. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొసీజర్స్ అనమాట. ఆ పుక్కలించుకునే ప్రాసెస్లో నోట్లో ఏదైనా మిగిలిపోయిన ఏదైనా రెసిడ్యూ అవి ఇవి ఉండిపోతే అవన్నీ బయటకు వచ్చేస్తాయి. కాబట్టి చేయాలి. కొంతమందికి నోట్లో రుచిపోతుంది, మేము అలాగ పళ్ళు పుక్కలించుకోము అది ఇది అంటారు. లేదు, పుక్కలించుకోవాల్సిందే పళ్ళు. పిల్లలకు కూడా ఇదొక బేసిక్ హైజీన్ కదా. సో ఇది మనం చేయాల్సింది. సైనసైటిస్ ప్రాబ్లమ్స్ అయిపోవడానికి ఫస్ట్ చెప్పిన ప్రొసీజర్ గండూష. మామూలుగా ఓవరాల్గా ఓరల్ హెల్త్ బాగుండాలి, పళ్ళు బాగుండాలి, బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ పోవాలంటే కావాలి ఈ 2 ప్రొసీజర్లు మనం ఫాలో అయిపోవచ్చు. అయితే ఇదే కాకుండా ఇప్పుడు మనం ఏం చేయాలంటే నార్మల్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్, ఈ డయాబెటిక్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మెంతులు వాటర్ని ఎక్కువగా అంటే ఈ 2 spoons కాకుండా నోట్లో ఉంచుకొని మెంతులు నానబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా అవి నోట్లో ఉంచుకొని దాన్ని అలాగే కాసేపు ఉంచేసి ఇలా ఒక్కొక్క ప్రాబ్లమ్కి మనం ఒక్కొక్క ప్రొసీజర్ ఫాలో. అండ్ చిన్నపిల్లలకి మనం వేపాకు మరగబెట్టిన నీళ్ళు నోట్లో అట్లా హోల్డ్ చేసి పెడితే, చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఎందుకంటే ఎక్కువగా చాక్లెట్స్ అదంతా తినేసి జంక్ ఫుడ్ ఎక్కువగా తినేసి వాళ్ళకి తెలియదు, మనమైతే కాస్త అవగాహన ఉంది కాబట్టి వెళ్ళి కాస్త మన నోరు క్లీన్ చేసుకుంటూ ఉంటాం. పిల్లలకి చాలా మట్టుకు తెలియదు కాబట్టి వాళ్ళకి ఇది. ఇంకా నేను చెప్పేది వేపాకు మరగబెట్టిన నీళ్ళని గోరువెచ్చగా చేసి నోట్లో ఉంచేసి వాళ్ళకి ఇప్పుడు ఈ సీజన్ ఎస్పెషల్లీ ఈ రైనీ సీజన్ కానీ
చలికాలంలో కానీ ఈ చిన్న ప్రొసీజర్ మనం ఫాలో అయితే మనకి బ్యూటిఫుల్ పళ్ళు కానీ ఓరల్ హెల్త్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో వండర్ఫుల్ అక్క. అంటే అటు హెల్త్ పరంగా కూడా చాలా చాలా ముఖ్యం ఆయిల్ పుల్లింగ్. అవును. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వనజక్క. నమస్తే. ఎస్, చూసారు కదండి మరి ఆయిల్ పుల్లింగ్ దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి, ముఖ్యంగా అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఆయిల్ పుల్లింగ్ ఎంత బాగా యూజ్ అవుతుంది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. మరి అలాగే ఇలాంటి ఆరోగ్యకరమైన బ్యూటిఫుల్ టిప్స్ మీకు కూడా కావాలి, మీకు సరిపడా కస్టమైజ్డ్ డైట్ కావాలి, వనజక్క అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.